ఆర్ఓబి మెట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇక్కడ కేతన్పల్లి మున్సిపాలిటీ ఆర్ఓబి మెట్ల నిర్మాణానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గురువారం శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురోంపల్లి కేతన్పల్లి ప్రజలకు ఓవర్ బ్రిడ్జి పైకి వెళ్లడానికి మెట్ల నిర్మాణానికి 15 లక్షల రూపాయలు మంజూరు చేసినట్టుగా తెలిపారు. 2012లో పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు ఆర్ఓబి శాంక్షన్ చేయించానని అన్నారు. కేతన్పల్లి రైల్వే గేట్ పడ్డప్పుడు ప్రజలు గంటల తరబడి ఆగవలసి వస్తుందని ఆర్ఓబి శాంక్షన్ చేయించానని పేర్కొన్నారు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో రైల్వే బ్రిడ్జి పూర్తి చేయలేకపోయారన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇవ్వడంలో ఆలస్యమైనందువల్ల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు పూర్తి కాలేదని అధికారులు తెలపడంతో రైతులతో మాట్లాడి వారికి పరిహారం ఇప్పించిన వెంటనే ఆర్ఓబి పనులు ప్రారంభించామని తెలిపారు. ఎంపీ వంశీకృష్ణ ఆర్ఓబిని పరిశీలించి సదర్ కాంట్రాక్టర్తో మాట్లాడి ఓవర్ బ్రిడ్జ్ పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఓవర్ బ్రిడ్జ్ పనులు ఆలస్యం అవుతున్నందుకు సదర్ కాంట్రాక్టర్ రవీందర్ రావు గారిని కూడా అక్కడ ఉన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు కొంత గట్టిగానే మాట్లాడిండు. ఒకవేళ మీరు నెలల తరబడి సంవత్సరాల తరబడి పనులు చేస్తున్నారు, ఇక మీరు మాటలు చెప్పకండి, తప్పకుండా ఈ యొక్క ఫ్లవర్ బ్రిడ్జ్ని డిసెంబర్లో పూర్తి చేయాలి, లేని పక్షంలో బ్లాక్ లిస్ట్లో పెడతా, ఈ డిసెంబర్ కల్లా పూర్తి చేసి జనవరిలో దాన్ని ప్రారంభించే విధంగా చేయకపోతే కాంట్రాక్టర్ పైన తగిన చర్యలు తీసుకుంటా అని ఎంపీ గారు గట్టిగా ఆయనను బెదిరించిన సందర్భం. ఎందుకనంటే మరి ఇప్పటికీ సంవత్సరాలు గడుస్తున్నాయి, అయినా కూడా సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వేస్తున్నారు కాబట్టి కాంట్రాక్టర్కు గట్టిగా మాట్లాడి పనులు తొందరగా చేయమని చెప్పడంతో అప్పటి నుంచి డే అండ్ నైట్ పనులు నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. కాంట్రాక్టర్ 2 నెలల్లో ఓవర్ బ్రిడ్జ్ పనులు పూర్తి చేస్తామని చెప్పారన్నారు. ఓవర్ బ్రిడ్జ్ పనులతో పాటు ఓవర్ బ్రిడ్జికి మెట్ల పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, కమిషనర్ రాజు, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, కౌన్సిలర్లు పనసరాజు, పోలం సత్యం, పార్వతి విజయ, పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, టీపీసీసీ కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, మాజీ ఎంపీటీసీ పుల్లూరి కళ్యాణ్, సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్, సీనియర్ రాష్ట్ర స్థాయి నాయకులు గాండ్ల సమ్మయ్య, మహంకాళి శ్రీనివాసు, గోపురాజం, నక్కా శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళంతా నిన్న అక్కడ ఆర్ఓబి దగ్గర ఇక్కడ కురోంపల్లికి సంబంధించిన ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఫ్లైఓవర్ ఉన్నది సార్, మేము మరి అటు పోవాలన్నా ఇటు పోవాలని తెలియదు, కనీసం మేము ఆటో ఎక్కడానికన్నా ఈ ఒక చెరువు కట్ట మీదకి వెళ్ళి వస్తాం సార్, ఇక్కడ మెట్లు పెట్టండి అని చెప్పి ఎలక్షన్ సందర్భంలో అడిగిండ్రు. గత ఎమ్మెల్యే బాల్కా సుమన్ అడిగితే ఏమన్నాడంటే మెట్లు కట్టిమనంటే మెట్లు కట్టిస్తా, పైన పోయి ఎవరైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరైతే అడిగిలో వాళ్ళపైన కేసులు వేయాలి, ఇంకో సిఐ గారు వీళ్ళపైన కేసులు వేయండి. అప్పుడు మహేందర్ రెడ్డి ఉండే సిఐగా ఏమన్నారంటే వీళ్ళపైన కేసులే, ఎవడెవడు అడుగుతాడు ఇక్కడ ఫ్లైఓవర్గా ఇక్కడ మెట్లు కావాలని ఎవడెవడు అడుగుతాడో వాళ్ళందరిపైన కేసులు వేయండి అని చెప్పిండు. కానీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు పెద్ద మనసుతోటి ఎన్నికల టైంలో అక్కడికి వచ్చిన గ్రామస్తులందరూ అడిగిన్లు, అయ్యా సార్ మాకు మెట్లు కావాలి సార్ అంటే ఎంత ఖర్చు అవుతుంది అంటే ఒక 15-20 లక్షలు అవుతుంది అంటే తప్పకుండా గెలిచిన తర్వాత దానికి టెండర్ చేపిస్తా, మీ గ్రామంలో ఎవరన్నా పనిచేసే కాంట్రాక్టర్ ఉంటే టెండర్ చేసుకొని పనులు చేసుకోండి అని చెప్పి అక్కడ కాంట్రాక్టర్ వాళ్ళకు ఆ పనులు అప్పగించి చేసుకోమని చెప్పి ఆ యొక్క ప్రజల కళ్ళల్లో సంతోషాన్ని నింపిండు. నిన్నగా ప్రజా పాలకుడు అంటే, ప్రజా నాయకుడు అంటే, ప్రజలు మెచ్చే నాయకుడు అంటే ఇంకో ఇట్లా వివేక్ వెంకటస్వామి లెక్క ప్రజలు అడిగిన వెంటనే ఆయనే వాకింగ్కి వచ్చినప్పుడు గత సంవత్సరం నవంబర్ 13-14 టైంలో గాంధారి వనాన్ని చూసుకుంటూ వచ్చిన సందర్భంలో అక్కడ చాలామంది ఆ కేతన్పల్లి అమరావతి సంబంధించిన వ్యక్తులు అక్కడ జైనైన్లు, ఆయన ఆధ్వర్యంలో జైనైన్లు, అప్పుడు అందరు తీసుకుపోయి ఈ ఫ్లైఓవర్ కాడ సమస్య ఉందని చెప్తే ఆ మెట్ల మార్గం ఎంత అవుతుంది ఏం కథ అని చెప్పి తన దగ్గర ఉన్న వాళ్ళతో తెలుసుకొని ఇంజనీర్ వాళ్ళని అడిగి అప్పుడైనా గెలవకున్నా కూడా ఎలక్షన్ ముందు మాటిచ్చిన ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇది కదా ప్రజాపాలన అంటే, ఇది కదా ఎమ్మెల్యే పనితనం అంటే. సో ఎమ్మెల్యే గారు ప్రజలకు మంచిగా చేస్తున్నారు కాబట్టి మంచిగానే చెప్పాలి. ఎమ్మెల్యే కొంత నిర్లక్ష్యం వహించినా కూడా సార్ ఈ విషయంలో మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారని తప్పకుండా మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా వాడోడు వీడోడు అంటాడు కావచ్చు ఎమ్మెల్యే ఏం పని చేస్తాడని. ఒకటే రోజు రోమ్ నగరం ఒకటే రోజులో నిర్మించబడలేదు, ఒక రోజులో తగలబెట్టచ్చు కానీ నిర్మించడం అంటే చాలా ఆశయం. ఎమ్మెల్యే గారు కూడా అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. సో ఎమ్మెల్యే గారికి కేతన్పల్లి ప్రజల తరపున ధన్యవాదాలు. ఎందుకంటే మంచి చేస్తున్నాడు కాబట్టి తప్పకుండా మంచిగానే చెప్పాలి. సో భూమి పూజ చేసిన ఎమ్మెల్యే వివేక్ సో మొత్తానికి ఆర్ఓబి మెట్ల నిర్మాణానికి భూమి పూజ చేసి దానికి శంకుస్థాపన చేసిండు. ఇంకొక రానున్న 3 నెలల్లో ఈ యొక్క రైల్వే ఫ్లైఓవర్ ఓపెన్ అయిన వెంటనే ఈ మెట్లు కూడా కట్టడం పూర్తవుతుంది.
ఎమ్మెల్యే గారు అంటున్న మాటలు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి పనులు పూర్తి కాలేదని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఆరోపించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు మంజూరు చేయించిన కేతన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి చేయలేదని గుర్తు చేశారు. అప్పుడు పూర్తి చేయలేదు సార్, మీరే శంకుస్థాపన ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు 2014లో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ను నిర్మించి శాంక్షన్ చేయించారు. మళ్ళా అదృష్టం గతంలో ఉన్న ప్రభుత్వాలు మీకు నమ్మించి గొంతు కోసిన సందర్భంగా మళ్ళీ దేవుడు రాసిండు. మళ్ళీ ఆ యొక్క ఆర్ఓబి ఏదైతే మీరు రైల్వేతో మాట్లాడి నిర్మాణం చేయించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేసేది కూడా మీ చేతుల మీద కానీ జరగాలి. అప్పుడు మీరే కట్టించిళ్ళు, దాన్ని తిరిగి ఓపెన్ చేసి అందులో నుంచి వెహికల్ పోయేటట్టుగా మీ చేతుల్లో ఉన్నది కాబట్టి అధికారం మళ్ళీ వెతుక్కుంటూ మీ దగ్గరికే వచ్చింది సార్. నిజంగా ఇదంతా విద్యార్థుల వింత నాటకం అనుకోవాలనో ఏమో కానీ మరి ఎంతోమంది ఉండే అప్పుడు నల్లాల వదులు గారు ఉండే, బాల్కసుమన్ గారు ఉండే, మహా ఉద్దండులు ఉన్నా కూడా వాళ్ళ చేతిలో కాలే, కానీ అక్కడ లిఖించబడ్డది మళ్ళీ వివేక్ సార్ తోటే కావాలని చెప్పి లిఖించబడ్డది. అక్కడ దేవుడు ఆదేశించినట్టుగానే మళ్ళీ వివేక్ గారి చేతుల మీదుగానే ఈ యొక్క పనులు పూర్తవుతున్నాయి. ఇంకా 2 నెలల్లో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవడమే కాదు, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అక్కడి గ్రామ ప్రజల కోసం కూడా మెట్లు నిర్మిస్తున్నారు. ఇది కదా ప్రజాపాలన. గురువారం కేతన్పల్లి కురంపల్లి గ్రామ ప్రజల సౌకర్యార్థం 15 లక్షల రూపాయలతో చేపట్టే ఫ్లైఓవర్ మెట్ల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. వాస్తవానికి ఆ బ్రిడ్జి పనులు చూస్తే ఇంకా 5 నెలలు పట్టట్టున్నాయి సార్, కానీ మీరేమో నవంబర్, డిసెంబర్, జనవరి అంటున్నారు. సరే, ఎండాకాలం లోపు పూర్తయిన సంతోషం సార్, ఎందుకంటే అది పూర్తయితే అది ఎన్నో ఏళ్ళ కళ. ఆ కళ మీ ద్వారా సహకారం అవుతున్నందుకు ధన్యవాదాలు. సదరు కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్, 10వ వార్డు కౌన్సిలర్ పనాసరాజు, వార్డు కౌన్సిలర్ పోలం సత్యం, పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, టీపీసీసీ కార్యదర్శి రఘునారెడ్డి, సీనియర్ నాయకుడు అబ్దుల్ అజీజ్, గాండ్ల సమ్మయ్య తదితర కౌన్సిలర్లు, నాయకులు, మహిళా నాయకురాలు కూడా ఉన్నట్టు ఇక్కడ తెలిసింది. మొత్తానికైతే అంగరంగ వైభవంగా చాలా ఆనందోత్సవాల మధ్య కొన్ని వందల వేల మంది మధ్యలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఎప్పుడు లేనంతగా క్యాడర్ ఎక్కువ మంది హాజరైన్లు, చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈయన మాటల ఎమ్మెల్యే కాదు, చేతల ఎమ్మెల్యే అని చెప్పి జర్నలిస్టు సోదరులు, మీడియా మిత్రులు కూడా ఎమ్మెల్యే గారికి చాలా ఆనందాన్ని వ్యక్తం చేసిన సందర్భంగా అనిపిస్తుంది ఇక్కడ.